కవి సంగమం 2012లో 2012లో మొదలై మధ్యలో 3 సంవత్సరాలు కరోనా తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది అని అన్న యాకూబ్ గారు ఇందాక చెప్పారు. కానీ నేను మాత్రం అది అస్సలే గమనించలేకపోయాను. కవి సంగమం నిరంతరంగా నడుస్తూనే ఉంది. ఫిజికల్ మీటింగ్ పెట్టకపోవచ్చు, కానీ కవి సంగమం అనే ఒక మాధ్యమం ద్వారా పుస్తకాల మీద పుంఖానుపుంఖాల చర్చలు రోజూ జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఉండేవాడిని. తర్వాత గ్రామాలలో కూడా ఈ కవి సంగమం, ఊరూరా కవి సంగమం లాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనేక పుస్తకాలను ప్రచురించారు. నిరంతరం ఒక 13 సంవత్సరాలుగా ఒక సంస్థను నిర్వహించడం అనేది ఎంత కష్టమైన పనో కూడా నేను అర్థం చేసుకోగలను. అట్లాంటి కష్టమైన పనిని ఎందుకు యాకూబ్ గారు వారి కుటుంబం అంతా నిర్వహిస్తుంది అంటే, వారికి కవిత్వం మీద ఒక అవ్యాజమైన ప్రేమ. కవిత్వం తప్ప జీవితానికి ఇంకేం పరమార్థం ఉంది అనే మాట తను చెప్పకుండానే చెబుతున్నాడు. అట్లాంటి ఒక కవి సంగమం నిర్వాహకుడు యాకూబ్ అన్నకు మొదట నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే 2వ సిరీస్ని ఈరోజు ప్రారంభిస్తూ ఏనుగు నరసింహారెడ్డితోటి నీతోటి ప్రారంభిస్తాము అని చెప్పినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. ఇంకా చాలామంది ఉన్నారు కదా అన్న అంటే, చాలామందిలో నువ్వు కూడా ఉన్నావు, నువ్వే మొదలు ప్రిపేర్ అయి ఉండు అని చెప్పారు. ఎందుకంటే ఈ మధ్య నేను కొంచెం తప్పించుకోవాల్సిన పరిస్థితుల్లో పడి ఉన్నాను కాబట్టి నమ్మకంగా ఉండు అని మొదలు వారం రోజుల కింద చెప్పారు. ఈ కవి సంగమం వేదికగా నాతో పాటు ఈరోజు కవిత్వాన్ని వినిపించడానికి లేదా వారి గురించిన పరిచయం చేసుకుని కవితా పఠనం చేయడానికి వచ్చినటువంటి మిత్రులు రహీముద్దీన్ గారు, శ్రీనిధి విప్లవశ్రీ గారు, సందీప్ పొటారికారి గారు, అరవింద్ మైలారపు గారు, వారి కవిత్వం కూడా నేను విని ఆనందిస్తాను. నిజానికి వేదిక మీద ఉన్నటువంటి మేము చాలా మామూలు వాళ్ళం. వేదిక ముందు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. పేర్లు చెబితే కొన్నే నేను పేర్లు చెప్పగలుగుతాను అనే ఒక భయం కూడా ఉంది. అయినా కొన్ని పేర్లు నేను చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏంటంటే శిలాలోలిత గారు ఉన్నారు, ఎన్ వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆనందాచారి గారు ఉన్నారు. అదే ఎట్లాగూ 2-3 పేర్లు చెప్తే ఇంకా కొన్ని పేర్లు మిస్ అవుతాను అనే భయం ఉంది. అందరూ కూడా చాలా సీరియస్ కవులు, రచయితలు. కొద్దిమంది జూనియర్స్, కొంతమంది చిన్నపిల్లలు కూడా డిగ్రీ పీజీలు చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ కాలేజీ ఆతిథ్యం లేకపోతే కవి సంగమం ఇక్కడ నడవకుండా ఉండకపోవడానికి అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళల్లో చందు శివన్న కూడా ఉన్నాడు. ఇంకా తెలుగు శాఖ అంతా కూడా ఉంది. అందరికీ కవి సంగమం ధన్యవాదాలు చెప్పొచ్చు. కవి సంగమం తరఫున నేను కూడా వారికి కృతజ్ఞతలు చెప్తూ 2 మాటలు చెప్పి 2 కవితలు 2-4 కవితలు చదివి నేను మీకు మరొకసారి అంటే ఏనుగు నరసింహారెడ్డి కవిత్వం ఎట్లా ఉంటుంది అని పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. తెలుగులో మొట్టమొదటి అనువాద కావ్యం మహాభారతంలో శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితి మా వహంత్య విగతాం. ఆ శ్లోకం అయిపోయిన తర్వాత తెలుగు ఏముంది అని అనుకుంటే మొట్టమొదటి ఒక మాట ఉంది, అని సకల భువన రక్షణ ప్రభువులై ఆద్యులైన హరిహర హిరణ్యగర్భ పద్మమా వాణి పతుల స్తుతించి తత్ప్రసాద సమాసాదిత్య జనిత ఆ వచనం ఉంది. ఆ వచనంలో మొత్తం మహాభారతంలో తెలుగు ఏంటంటే అని అంటే దీనికి మనం అందరికీ తెలిసిన మాట ఒకరి నుంచి ఒకరికి చెప్పి అనే అర్థంలో ఎక్కువ మందికి తీసుకుంటాం. సంప్రదాయవాది అయినటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారే అని అంటే యుద్ధం అని చెప్పాడు. తర్వాత దీన్ని ఇంకా కొంచెం ముందుకు చదువుకుంటూ వస్తే శ్రీశ్రీ గారు నిజమే యుద్ధం పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను అని చెప్పాడు. తర్వాత ఇంకా కొంచెం ముందుకు వచ్చి చూస్తే గాజు కెరటాల వెన్నెల సముద్రాలు, జాజి పువ్వుల అత్తరు దీపాలు, మంత్రలోకపు మణిస్తంభాలు, నా కవితా చందనశాల సుందర చిత్ర విచిత్రాలు అని
తిలక్ కవిత్వానికి మనం అందరం కోరుకునే ఒక అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఇంత మాట్లాడడం ఎందుకంటే ఈ లోకానికి ఇప్పుడు నేను చెప్పిన 2-3 మాటలకు సంబంధించిన వ్యవహారం ఏది ఉన్నవాడిని కాదు. మా కుటుంబం కానీ నేను కానీ ఎక్కడి నుంచి వచ్చాము అంటే ఒక్క అక్షరం కూడా మా ఇంట్లో పలికే అవకాశం లేని ఒక మామూలు దిగువ మధ్య తరగతి కుటుంబంలో నుంచి వచ్చి నీకు కవిత్వం రాయడానికి ఏం ప్రేరణ అని నన్ను 2-3 వేరే వేరే ఇంటర్వ్యూల్లో అడిగారు. నిజానికి నేను ఇప్పటికీ అది పరిశోధిస్తున్నాను. నన్ను మోటివేట్ చేసిన అస్సలు కారణం ఏమై ఉంటుంది అని. ఎందుకంటే కల్లోనికుంట అనే ఊరు గాల్లో నుంచి చూస్తే 100 కిలోమీటర్లే ఉంటుంది హైదరాబాద్కు. రోడ్డు ఎంట పోతే 130-140 కిలోమీటర్లు ఉంటుంది, 120 కిలోమీటర్లు ఉంటుంది. ఒక మెయిన్ రోడ్డు విజయవాడ రోడ్లో పోవాలి, మళ్ళీ వెనక్కి చిట్యాల నుంచి రామన్నపేటకు పోవాలి, మళ్ళీ ఇంకొక టర్న్ తీసుకొని రామన్నపేట నుండి ఎన్నారం పోవాలి. ఆ ఎన్నారం అనే ఊర్లో కూడా మా ఊరు పెద్ద ఊరు కాదు. ఎన్నారం అనే ఊర్లో ఒక పల్లె కల్లోనికుంట. కల్లోనికుంట అంటే కుంట పేరు. అది ఆ కుంట పేరే మా ఊరి పేరు అయింది. ఎందుకంటే ఆ కుంట ఇచ్చిన నీళ్లతోటి చేసే వ్యవసాయంతో మా కుటుంబాలు బతికినాయి. చివరగా నాకు అనిపించింది ఏంటంటే మా ఇంట్లో మొట్టమొదటి అక్షరాస్యుడిని నేను అని చెప్తే కొద్దిమంది అప్పుడప్పుడు కొద్దిగా ఆశ్చర్యపోతూ ఉండేవారు. మా అక్క నాకంటే కేవలం 7 సంవత్సరాలే పెద్దదైనటువంటి మా అక్క కూడా నిరక్షరాస్యురాలు. అట్లాంటి కుటుంబంలో అక్షరాలు 4 నేర్చుకోగలిగాను. ఎందుకు అంటే మమ్మల్ని ఒక దురదృష్టం వెంటాడి అది ఒక విచిత్రమైన టర్నింగ్ ఇచ్చింది. నేను 3 సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న చనిపోయినప్పుడు బతుకు తెరువేది ఉన్న ఊర్లో లేక తప్పనిసరి ఈ చిట్యాల అనే ఒక పట్టణ వాతావరణం ఉన్న గ్రామానికి మేము మైగ్రేట్ వచ్చింది. కాబట్టి అక్కడ నన్ను బళ్ళో వేస్తే తప్ప మా అమ్మ కూలీకి పోలేదు గనక నేను బళ్ళో చదువులో చేరాను. లేకపోతే కల్లోనికుంటలో నాకంటే 4-5 సంవత్సరాల జూనియర్లు కూడా నిరక్షరాస్యులుగానే ఉండిపోయారు. అట్లాంటి టర్నింగ్ వల్ల నేను ఒక మంచి బడిలో పడ్డాను. ఆ బడిలో పడి ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. ఎట్లా వచ్చింది అనేది నేను సరిగ్గా ఆన్సర్ చేయలేను, ఇంకా పరిశోధిస్తూ ఉన్నాను. మేము 4th క్లాసులో ఉన్నప్పుడు ఆ క్లాస్ టీచర్ రాకపోతే పక్క క్లాస్లో ఉన్న ఒక టీచర్ వచ్చి కూర్చోమంటారు. ఏం చెప్పకపోయినా పర్లేదు, గోల చేయకుండా చూడండి అని పంపించారు. పీఈటీ అంటే ఆటలు నేర్పించే ఒక సారు, పిచ్చయ్య సార్ అని ఉండే, ఆయన వచ్చి మా క్లాస్లో కూర్చొని అరే ఒక్కొక్కడు ఒక కథ చెప్పాలి, పీరియడ్ మొత్తం అయిపోవాలని చెప్పాడు. 1-2 కథలు చెప్పారు. నేను ఒక కథ చెప్పలేక కొన్ని లైన్లు చెప్పాను. అంతకుముందే రాసుకున్నది 4th క్లాస్లో. అదేంటంటే, చిన్ని చిన్ని నా చిట్యాల, పెద్ద పెద్ద నా చిట్యాల, గూడాలతో నిండిన చిట్యాల, గట్టిగా ఉంది భలే పొట్టిగా ఉంది, దీనికి డిమాండ్ ఎక్కువైంది, ముత్యాలమ్మ గూడాని చిట్యాలగా చేసి, ఇందిరానగర్ను అందుకు చేసి, సంజీవనగర్ను అందుకు చేసి, గొప్పగా పోల్చిన చిట్యాలను చిన్ని చిన్ని నా చిట్యాల, పెద్ద పెద్ద నా చిట్యాల అని చెప్పాను. చెప్తే అది ఇప్పటిదాకా లైన్లు గుర్తుండడం నాకు కూడా అప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. రాసుకున్న వాక్యాలు అప్పుడు రాసుకున్నాను. అట్లా రాస్తే మా పిచ్చయ్య సారు రూల్ గర్ర ఉండేది. పీటీకి కాకుండా మామూలు టీచర్లు కూడా రూల్ గర్ర ఉండేది. ఆయన కొంచెం గట్టిగా కొట్టగలిగే పరిస్థితి ఉండేది. గుండు మీద ఒక్కటేసాడు, బొడుసు వచ్చింది. ఏం రాసినవరా ఇది? చిన్ని చిన్ని నువ్వే అంటావు, పెద్ద పెద్ద నువ్వే అంటావా? చిన్ని చిన్ని నా చిట్యాలంటావు, పెద్ద పెద్ద నా చిట్యాలంటావు. మళ్ళీ ఇంకేదో కొన్ని తప్పులేరి ఒక కొట్టిండు, బొడుసు వచ్చింది. ఇక తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇది ఎవరికి వినిపించొద్దు అని అనుకున్నా. కొన్ని రోజుల తర్వాత ఇదే లైన్లు చదివి, నువ్వు మీ పీటీ సార్ కొట్టిండంటున్నావు కదా, నేను ఎందుకు మరి జవాబు చెప్పలేదు అంటే, నాకేం తోయలేదు సార్ అని చెప్పిన వేరే సార్కి. నా ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పిండు, ఇది చిన్న ఊరు చిట్యాల, చిన్న ఊర్లో రైస్ మిల్లులు ఉండడం వల్ల కూలీల కోసం అందరూ హమాలీలు, లేబరు అందరు ఊరికి వచ్చి ఈ ఊరు పెద్దగైంది. చిన్ని చిన్ని నా చిట్యాల పోయి పెద్ద పెద్ద నా చిట్యాల అయింది. అదిరా నువ్వు చెప్పాలనుకుంది అని ఆయన చెప్పిండు నాకు. తర్వాత గూడాలతో నిండిన చిట్యాలు, కొన్ని గూడాలు అంటే వాడల పేర్లు చెప్పి చిట్యాలను కట్టిన. ఇది మొదటి రాతలాగా నాకు గుర్తుంది.
అది 4th క్లాస్లో రాయడం కొంచెం ఆశ్చర్యమే. ఆ తర్వాత హై స్కూల్లో ఒక లైబ్రరీ ఉండేది మాకు. ఆ లైబ్రరీని చూడమని ఎవడైనా పుస్తకాలు తీసుకుపోతే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ తెచ్చిన తర్వాత లెక్క చూసుకొని అందులో పెట్టుకోమని నాకు మా సార్ ఒక ఆయన అప్పచెప్పాడు. అక్కడ నాకు కొన్ని పుస్తకాలు దొరికినాయి. రష్యన్ అనువాదాలు కూడా ఆ స్కూల్లోనే నేను 10th క్లాసు 9th క్లాసు మధ్యలో చదివాను. బహుశా అది ఒక రీజన్ అయి ఉండొచ్చు నేను ఇందులోకి ఎంటర్ కావడానికి. ఇంకా ఒకటి ఏంటంటే, బాలజ్యోతి అనే ఒక పత్రిక ఉండేది. అది పిల్లలకి నవలల పోటీ పెట్టింది. పిల్లలకి పెట్టిందో పెద్దలకు పెట్టిందో నాకు ఇప్పుడు కరెక్ట్గా గుర్తులేదు. అందులో ప్రైజ్ వచ్చిన ఆవిడ వసుంధర అప్పటికి. కానీ ఆ పోటీకి నేను కూడా నవల రాసి పంపించాను 9వ తరగతిలో, ఊరు మారింది అని. ఈ ఊరు మారింది నవల రాయడానికి పిల్లలు రాస్తే వాళ్ళ హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇది మావాడే రాశాడని సర్టిఫికేట్ పెట్టమని ఉంది అందులో. నేను మా హెడ్ మాస్టర్ దగ్గర తీసుకుపోయి ఈ 120 పేజీల అరటావు పేజీలని తీసుకుపోయి ఆయనకి ఇచ్చి, సార్ ఇది నేను రాసిన సర్టిఫై చేయండి సార్ మీరు, నేను పంపుతా అని అన్నా. ఆయన కొంచెం ఆశ్చర్యపోయి, నేను ఇది చూసి రేపు పెడతాపో అన్నాడు. తెల్లారి చూసి పెట్టాడు. పెట్టి చాలా మెచ్చుకొని భుజం తట్టి, నువ్వు చాలా బాగా రాసావురా అని చాలా సంతోషపడ్డాడు మధుసూదన్ రావు అని మా హెడ్ మాస్టర్ గారు. బహుశా అట్లా ఏమైనా బీజం పడి ఉండవచ్చు. ఇట్లా ఆలోచిస్తూ పోతే నేను హై స్కూల్లో ఉన్నప్పుడు కొన్ని పేరడీలు రాశాను. ఇంకొకటి సినిమా యాక్టర్ని అని నవల, ఎండమూరి ఇట్లాంటి వాళ్ళ నవలలు అప్పుడు బ్రహ్మాండంగా నడుస్తూ ఉండేది. నేను తక్కువ చదివేది, మా క్లాస్మేట్లో అమ్మాయిలు ఆ నవలలు ఎక్కువ చదువుతూ ఉండేది. ఆ నవలల ప్రేరణతోటి నేను ఒక నవల, సినీ యాక్టర్ని అనే ఒక నవల కూడా రాశాను. ఆ తర్వాత పాఠశాల అని ఒక స్కూల్ మ్యాగజైన్ ఉండే. స్కూల్ పిల్లలకి స్కూల్ మ్యాగజైన్ అంటే ఈ స్కూల్ నడిపించే మ్యాగజైన్ కాదు, పాఠశాల అనేది ఒక జనరల్ మ్యాగజైన్ ఉండే. అందులో 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ ఎట్లా ఎదుర్కోవాలనే అది ఆన్సర్ చేస్తూ ఉండేది. దాంట్లో నేను 10th క్లాసులో ఉన్నప్పుడు శ్రీనాథుడు, నాకు నచ్చిన కవి శ్రీనాథుడు అని ఒక వ్యాసం రాసి పోస్ట్లో వేస్తే ఫోటో కూడా పెట్టి పంపించమన్నారు. ఫోటోతో పెట్టి ఆ వ్యాసం పడి ఉండే. అది మొదటి అచ్చైన రచన కింద నాకు బాగా గుర్తుంది. బహుశా ఈ అన్నింటి కారణం చేత నేను ఒక దయనీయమైన పరిస్థితిలో మా నాన్నని కోల్పోయి నేను చిట్యాలకు వచ్చాననే పరిస్థితిని మర్చిపోయి ఒక ఉత్సాహవంతమైన విద్యార్థిగా మారాను. బహుశా ఆ రీజన్ తోటే నేను రాయగలను ఏదైనా అని అనుకొని ఉంటాను అనిపించింది. దాన్ని మా నాన్న కల్లోనికుంటని వదిలి ఇక్కడికి పంపించడం వల్ల ఇది సాధ్యమైంది. నిజానికి ఒక దురదృష్టం నుండి వచ్చిన టర్నింగ్ పాయింట్ తోటి ఇది సాధ్యమైందని నాకు అనిపిస్తుంది. ఈ సందర్భాన్ని తర్వాత చాలా కాలానికి గుర్తు తెచ్చుకొని రాసిన ఒక పోయం నీడల దృశ్యం మా నాన్నది. మా నాన్న ఇచ్చినటువంటి టర్నింగ్, ఆయన కష్టాన్నంతా తన జీవితానికి క్లోజ్ చేసుకొని ఆయన ఇచ్చిన టర్నింగ్ వల్ల రాసిన ఒక పోయం ఇది. చాలా ఇటీవల 5-6 ఏళ్ల కింద మాత్రమే రాశాను. దాని పేరు నీడల దృశ్యం. నీడల దృశ్యంకు ముందు కొంచెం సందర్భం చెప్పాలి. దిగువ మధ్య తరగతి అని కూడా చెప్పాను కాబట్టి, మా నాన్న 2 చిన్నాన్నలు, కొంచెం ఇక్కడ ఒక ఆయన ఉంటే సరిపోతుంది, ఇల్లు గడవట్లేదని మా 2 చిన్నాన్నలు మద్రాసుకు పోయి రిక్షా దొక్కారు కొన్ని నెలలు. అది వర్కౌట్ కాలే. ఈ రిక్షా దొక్కేదానికంటే ఇంకా ఊర్లోనే బాగుంటుందేమో అని మళ్ళీ వాపసు వచ్చారు. ఆ తర్వాత మా నాన్న ఇక్కడే ఉండగా, మా అమ్మ నేను 2 ఇయర్స్ ఉండగా పోయి పెనమలూరు అని కృష్ణా జిల్లా పక్కన ఉంటుంది, కృష్ణా జిల్లా విజయవాడ పక్కన ఉంటుంది. పెనమలూరు అనే ఊరిలో అగ్రికల్చర్ లేబర్గా పోయాము. మా అమ్మ కూలికి పోతే ఆ 2 సంవత్సరాలప్పుడు కూడా నేను ఒంటరిగా రోజంతా ఆడ గుడిసెలో గడిపానట, అది కూడా చెప్పింది. ఇవన్నీ అక్కడ ఉండంగా మేము ఎందుకు సడన్గా కల్లోనికుంటకు మళ్ళీ వచ్చామంటే, నాన్న దగ్గరికి అయిండు అని చెప్తే వచ్చాము. ఇది మా నాన్న చనిపోవడానికి ముందున్నటువంటి నేపథ్యం. అది గుర్తు తెచ్చుకుంటూ రాసింది. నీడల దృశ్యం. కాలం గాలి నా గొడుగునెప్పుడో తిరగేసుకుపోయింది. నా కవచకుండలాలనెవరో నాకు తెలియకుండానే దానం తీసుకున్నారు.
మోటదారుల్లో మోకు తెగి నా కాలం వెనక్కి నడిచింది. బుక్కెన దిభిల్లుమన్నప్పుడు ఏ పాతాల గరిగే అందలేదు. దుబ్బజల్కల్లో దుమ్మురేగుతున్నప్పుడు నాగలి నడక చాలు తప్పింది. అందం తప్పిన ఆకాశంలో ఉరకక తప్పని పక్షి గుంపులో ఓ పిట్ట ఉన్నట్లుండే. తెగిపోయిన గాలిపటంలా పదే పదే వీళ్ళు పట్టమంటున్న పిట్ట రంగేది నాకు గుర్తులేదు. రెక్కలల్లార్చి మా వెన్నెముకల్ని నిలబెట్టే అవకాశం తనకు దొరకలేదు. అన్ని ఋతువుల్లోనూ గూటికి పైకప్పు కాలేకపోయింది. నడవడానికి ఏ పిల్లతొవ్వ పరుచుకోకముందే అడిమీల పొద్దుగూకింది. అర్ధాంతరంగా అంతర్ధానం కాకుంటే ఎన్ని సుద్దులు వినిపించేదో. పిట్టల హితవులన్నీ మాట్లాడుతున్న పిచ్చుకల మాటల్లో నిన్నూహించుకుంటా. కూనల జబ్బచరిచే పలుకులన్నిటా నీ పొడపట్టుకుంటా. కల్లోనికుంట ఎరగాలి దుమ్మురో ఏ రేణువైనా నీ కథ చెబుతుందేమోనని అడుగు పెట్టినప్పుడల్లా దోసిలి పట్టుకుంటా. పిట్టతో జ్ఞాపకాలే లేవు కాని మనిషితనం చాలించాకే కదా నాయన పిట్టై నా వెంట తిరుగుతున్నది అనేది ఈ కవిత. తర్వాత మేము చిట్యాలకు వలస వచ్చిన తర్వాత రకరకాల పనుల వల్ల మేము ఒక మోస్తరుగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత తప్పనిసరి ఇంటర్మీడియట్లోకి ఎంటర్ అయినప్పుడు ఒక భిన్నత్వం ఉండే ఆలోచనలు ఉన్న మనిషిని నేను. అంటే నాకు 10th క్లాసులో అన్ని సబ్జెక్టులో బాగానే మార్కులు వచ్చేది కానీ లెక్కలు రావు. చాలామంది తెలుగు పిల్లలకి లేదా కవులకు రచయితలకు లెక్కలు రావని నేను అనుకుంటాను. నాకు కూడా లెక్కలు రావు. రేపు రిజల్ట్ వస్తుందనంగా అయితే ఫస్ట్ క్లాస్ వస్తుంది, లేకపోతే ఫెయిల్ అవ్వడం ఖాయం అని ఒక నమ్మకం. ఎందుకంటే మ్యాథ్స్లో ఫెయిల్ అవుతా లేదా మొత్తంగా ఫస్ట్ క్లాస్ వస్తా అని అనుకున్నాను. ఈ ఫస్ట్ క్లాస్ వస్తా అని అనుకున్నది నిజమైంది. లెక్కల్లో కూడా బొటాబొటి వచ్చి మిగిలిన అన్ని ఎగ్జామ్స్లో మంచి మార్క్సే వచ్చాయి. 400 మార్కులు ఆ రోజుల్లో. ఇప్పటి పిల్లలకు అది ఆ సంఖ్య తెలియకపోవచ్చు. ఏబీలు ర్యాంకులు ఏవో ఇస్తున్నారు ఇప్పుడు. రామన్నపేటలో ఇంటర్మీడియట్కి వెళ్తే నేను హెచ్ఈసి అప్లై చేశాను. మీకు ఇప్పుడు తెలుసు అనుకుంటా, హెచ్ఈసి అనేది ఒక అవుట్డేటెడ్ సబ్జెక్టు. అప్పుడు కూడా అవుట్డేటెడే. నీకు 400 మార్క్స్ ఉన్నాయి, హెచ్ఈసి అప్లై చేస్తావా, బుద్ధి లేదు అని ఫామ్ తిప్పి నాకు ఇచ్చేసిండు మాస్టరు. కానీ నేను లెక్కల్లో ఎక్కడైనా చిక్కుకుపోతే కష్టం అవుతుంది కదా అని కనీసం రెండో డోర్ నుంచి పోయి మళ్ళీ హెచ్ఈసికి ఫామ్ ఇచ్చిన. ఆయన కూడా మళ్ళీ చూసి 400 ఉన్నాయి, హెచ్ఈసికి తీసుకోం, బుద్ధి లేదు పో అన్నాడు. లాస్ట్కు ఎంపీసీలో అడ్మిషన్ ఇచ్చారు. ఎంపీసీలో అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే నాకు అరబ్బీ, ఉర్దూ, మలయాళీ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ నాకు లెక్కలు అర్థం అవ్వట్లేదు. అప్పుడు సార్ దగ్గరికి పోయి, సార్ కనీసం నన్ను హెచ్ఈసికి కాకపోయినా బీపీసీ కన్నా ట్రాన్స్ఫర్ చేయండి సార్, ఈ లెక్కలు ఉండవు, ఏదైనా ట్రై చేస్తా అని చెప్పిన. ఆయన ఏదో లక్కీలీ అట్లా ట్రై చేశాడు, బీపీసీలో పడ్డాను. ఇవి నడుస్తూ ఉన్న కాలంలో మొదలు రాసిన అలవాటు ఉండడం వల్ల రేడియో ప్రోగ్రాంలు నన్ను బాగా ఆకర్షించి ఆకాశవాణి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఒక కాంట్రాక్ట్ వచ్చింది. నా పోయమ్స్ పంపిస్తే నీ పోయమ్స్ సెలెక్ట్ అయినాయి, మీరు వచ్చి చదవచ్చు అని. అట్లా నేను చదివాను. దాంట్లో భాగంగా నేను చదివినప్పుడు ఆకాశవాణికి రావడం కోసమే నేను రెండోసారి హైదరాబాద్కి వచ్చాను. అంతకుముందు ఒక్కసారి పురాణ ప్రబోధ పరీక్ష అని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించే పరీక్ష ఒకటి పెడితే దాంట్లో నేను ఎగ్జామ్ రాస్తే నల్లగొండ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని సిల్వర్ మెడల్ ఇవ్వడం కోసం హైదరాబాద్కి ఒకసారి పిలిచారు. అది కూడా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. ఇవన్నీ గుర్తు చేసుకున్నప్పుడు నిజానికి కల్లోనికుంట నాకు ఎక్కువ మెమరేబులా, చిట్యాల ఎక్కువ మెమరేబులా అనేది నేను తేల్చుకోలేని పరిస్థితుల్లో పడిపోయాను.
దీన్ని నేను తెలంగాణ రుబాయిలు అనే ఒక పుస్తకం ప్రచురించిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ తెలంగాణ రుబాయిలు రాయడానికి ఒక నేపథ్యం ఉంది. ఏంటంటే తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఉన్నప్పుడు వచన కవిత్వం రాసి ఎక్కువ మందిని ఇన్స్పైర్ చేయడం కంటే రుబాయిలను రాస్తే ఎక్కువ ఇన్స్పైర్ చేయగలుగుతాను అని అనుకొని అట్లా రాశాను. అవి ఆ తర్వాత ఆంధ్రప్రభలో 3 సంవత్సరాల 2 నెలలు వీక్లీ సీరియల్గా కూడా ప్రచురించబడ్డాయి. తర్వాత అనేక మంది ఔత్సాహికులు దాన్ని పాటలాగా చేసి పాడుకొని యూట్యూబ్లో ఇప్పుడు చాలా వీడియోలు క్లిప్లు దొరుకుతున్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే చిట్యాల గురించి ఒక స్టాంజా ఉంది. నలువైపుల పెనుగుట్టలు నడుమనుంది చిట్యాల, నలుదిక్కుల 4 రోడ్లు నడుమనుంది చిట్యాల, భరతదేశ నమోనాగ వర్ధిల్లింది ఊరు, పలుమతాలు పెను ప్రేమల నడుమనుంది చిట్యాల. అట్లాగే తెలంగాణ రుబాయిల్లో కొన్ని స్టాంజాస్ నాకు చాలా ఇష్టమైన స్టాంజాసు. ఆటలోనే ఉన్న సంగతి గుర్తుకున్నది, ఆదిలోనే ఒప్పుకున్నది గుర్తుకున్నది, వెన్నుపోటే కొత్తగాని యుద్ధమంతా పాతదే, చివరిదాకా పోరుమన్నది గుర్తుకున్నది, చివరిదాకా పోరుమన్నది గుర్తుకున్నది. కలలోనూ ఒక కల ఉంటుంటది, ఇలలో మరి ఒక ఇల ఉంటుంటది, వలయం లోపల వలయం మనుగడ, కథలో ఇంకొక కథ ఉంటుంటది. ఏదైనా ఒక వార్తా పత్రికల్లో చదివినప్పుడు అసలు రీజన్ దాని వెనుక ఉన్నది ఇది అని మనకు అనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత లోతుల్లోకి పోయినప్పుడు అసలు నిజం తర్వాత తెలుస్తుంది అని చెప్పడం కోసం రాసినటువంటి స్టాంజా. కొంతకాలమే పుడమితో రుణమున్నది మనకు, కొద్ది సృజనకే మట్టితో అనుమతున్నది మనకు, చేయాల్సిన పనులేవో గుర్తుపట్టు ఏనుగు, కొద్ది కలలకే నిద్దుర అందనున్నది మనకు అని రాశాను. ఇట్లా తెలంగాణ రుబాయిలు కారణం ఏదైనా చాలా ఎక్కువ మందికి రీచ్ అయినాయి. బహుశా అందులో ఉండేటటువంటి కొంత హేతువాదం కూడా, కొంత రీజనింగ్ కూడా కారణం కావచ్చని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక స్టాంజా ఉంది, మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది. మామూలుగా అయితే మూల చుక్క పొడిస్తే అశుభమైతుంది అంటారు. తర్వాత అమావాస్య రాత్రి కూడా అశుభాలు జరుగుతాయి అంటారు. నేను దానికి భిన్నంగా చెప్పాను. మూల చుక్క పొడవ శుభమైతది, అమావాస నిశిగూడ శుభమైతది, బలమైన కాంక్షలే నడిపించితే దుర్ముహూర్తము కూడా శుభమైతది. ఆడినప్పుడు ఆట విలువలు తెలియరావు, గెంతినప్పుడు స్వేచ్ఛ ఎత్తులు తెలియరావు, అనుభవించిన క్లేశమే చుక్కాని తుదకు, చిమ్మ చీకటి కమ్మ దారులు తెలియరావు, చిమ్మ చీకటి కమ్మ దారులు తెలియరావు. కాలే కడుపులతో అలసినప్పటి రోజులు, ఖాళీ జేబులతో తిరిగినప్పటి రోజులు, చెప్పిన పాఠాలు ఏ గురువు చెప్పలేదు. కాలే కడుపులతో అలసినప్పటి రోజులు, ఖాళీ జేబులతో తిరిగినప్పటి రోజులు, చెప్పిన పాఠాలు ఏ గురువు చెప్పలేదు, దిక్కుతోచని పక్షులైనప్పటి రోజులు అని తెలంగాణ రుబాయిలు పుస్తకాన్ని నేను 2000 సంవత్సరంలో ప్రచురించాను. కానీ వాటి రాత 8-10 సంవత్సరాల ముందు నుండి ప్రారంభమైందన్న సంగతి చాలామంది సాహిత్య మిత్రులకు తెలుసు. అయితే నేను ఇంటర్మీడియట్లో ఎట్లయితే ఇక్కడి నుంచి ఎంపీసీ నుంచి బీపీసీలోకి జంపు చేశానో, డిగ్రీలో కూడా ఒక అట్లాంటి జంపు మొదలైంది. ఏంటంటే నల్లగొండలో సీటు దొరక్క హైదరాబాద్లో ఎస్పీ కాలేజీకి వచ్చి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే ఒక భ్రమ ఉండేది. నల్లగొండలో అయితే ఇంగ్లీష్ మీడియంలో ఈజీగా వస్తుంది సీటు, తెలుగు మీడియంలో కష్టం. హైదరాబాద్లో ఇంగ్లీష్ మీడియంలో కష్టం, తెలుగు మీడియంలో ఈజీ అని, ఈజీగా సీట్ వచ్చేది ఏది చూడాలి కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్ వేసాను. అడ్మిషన్ వేస్తే వచ్చింది. వచ్చిన తర్వాత మాకు సభాపతి గారని ఒక లెక్చరర్ ఉండేవాడు. ఆయన చెప్తూ ఉండేవాడు. ఆయన వచ్చి ఫస్ట్ డైలాగ్స్ ఏం చెప్పేదంటే 2-3, సి అవుట్ ఆఫ్ దీస్ 40 స్టూడెంట్స్ ఓన్లీ 2 or 3 విల్ గో టు సెకండ్ ఇయర్, రిమైనింగ్ ఆల్ విల్ బి డిటైన్డ్ అని చెప్పేవాడు. నాకు చాలా భయం వేసేది.
చాలా యాక్టివ్గా మాట్లాడుతున్న వాళ్ళందరూ ముందు బెంచీల్లో 4-5-10 మంది ఉండేది. నేను వెనక బెంచీలో ఉండి చిట్యాల నుంచి వస్తే వీళ్ళే ఇంత యాక్టివ్గా మాట్లాడుతున్నారు. వీళ్ళు ముగ్గురే ప్రమోట్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ పోతారండి. ఒకరో ఇద్దరు కాకపోతే 10 మంది అయినా అందులో మాత్రం నేను అనుకొని 2 రోజులు ట్రై చేసిన. 2 రోజులు ట్రై చేస్తే ప్రతిరోజు ఫస్ట్ ఇది మాట చెప్పిన తర్వాతనే ఆయన ఇంకో పాఠంలోకి ఎంటర్ అయ్యేవాడు. అప్పుడు పోయి మా ప్రిన్సిపల్ దగ్గర పట్టుబట్టి, సార్ నన్ను తెలుగు మీడియంలోకి వేయండి సార్, ఏదైనా చదువుకొని పాస్ అవుతా లేకపోతే ఫెయిల్ అవుతా సార్ అన్న. ఆయన నన్ను తిట్టి అస్సలు తెలుగు మీడియం వద్దు, ఇంగ్లీష్ మీడియమే బాగుంటుంది, మేమంతా తెలుగు మీడియంలో చదువుకొని ఇంగ్లీష్లోకి వచ్చినాము, బాగుపడ్డాము, ఇప్పుడు ఏం కాదుపో అన్నాడు. లాస్ట్కు మళ్ళీ వచ్చి కూర్చుంటే మళ్ళీ ఫస్ట్ సుప్రభాతం స్టార్ట్ అయ్యేది. ఈ సుప్రభాతం వినలేక మళ్ళీ పోయి, సార్ నన్ను తెలుగు మీడియంలో వేయండి సార్, లేకపోతే నేను చదువు మానేస్తా సార్ అని చెప్పిన. ఒకరోజు నా బాధ పడలేక ఆయన నేను తీసుకుపోయిన పేపర్ చూసి, బుద్ధి లేదు నీకు, మంచిగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే అయిపోయేదానికి, నీ కర్మ పో అని TM అని రాసి ఒక సంతకం పడేసి ఇచ్చాడు. తెలుగు మీడియంలో పోయి కూర్చున్నా. తెలుగు మీడియంలో పోయి కూర్చుంటే తెలుగు సార్ ఒక ఆయన పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లెక్చరర్ ఉండే, ఆయన ఏమన్నాడంటే, మీ 40 మందిలో ఒక 3-4 మాత్రమే సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారు, మిగిలిన వాళ్ళందరూ డిటైన్డ్ అవుతారని చెప్పిండు. సేమ్ రిపీట్ అయింది స్టోరీ అని నేను మళ్ళీ వెనక బెంచీలో కూర్చున్నా. నేను ఎట్లా చేయాలని ఆలోచించి అక్కడ బస్ ఎక్కి కోటికి పోయినా. కోటిలో ఉన్న పాత పుస్తకాల షాప్లో డిగ్రీ 3 సబ్జెక్టులు ఉంటాయి, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, వాటికి సంబంధించిన పుస్తకాలు కొనుక్కొని ఇంటికి వచ్చి 1 నెల రోజులు దాన్ని మొత్తం ఇటు చివరి నుంచి ఇటు చివరి దాకా మొత్తం మొదలే చదివేసిన, వాళ్ళు చెప్పకముందే చదివి నోట్స్ రాసుకుని దసరా సెలవులకు ఒకసారి చదివేది, దీపావళికి 3 రోజుల సెలవులకు ఒకసారి చదివేది, తర్వాత ఇంకేదో చేసి మొత్తం మీద ఆ సంవత్సరం అయిపోయింది. రిజల్ట్ వచ్చింది, ఆర్ట్స్ ఫ్యాకల్టీ మొత్తంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. నేను డిటెన్షన్లో లేను, పాస్ కూడా అయినా అని ఆశ్చర్యపోయినా. తర్వాత ర్యాంకింగ్ తీస్తే వాళ్ళు ఆర్ట్స్ ఫ్యాకల్టీలో ఫస్ట్ ర్యాంక్ అని. ఇక్కడే ఉన్నాడు మా మిత్రుడు కాసుల ఆంజనేయులు గారని, ఆయన ఇక నువ్వు సెకండ్ ఇయర్ అక్కడికి రా అన్న, నల్గొండకు రా, ఈడొద్దు హైదరాబాద్లో అని అంటే, బట్ సెకండ్ ఇయర్ నల్గొండకు పోయి ప్రిన్సిపల్ని కలిసి, సార్ నాకు ఇక్కడ అడ్మిషన్ కావాలి సార్ అంటే, ఎన్ని పాస్ అయినావు ఫస్ట్ ఇయర్లో అన్నాడు. అన్ని పాస్ అయినాయి సార్ అన్న. అన్ని పాస్ అయితే ఇప్పుడే ఇస్తే తీసుకొని వెంటనే ఇచ్చేసిండు. అక్కడ కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఆర్ట్స్ ఫ్యాకల్టీ మొత్తంలో 3 సార్లకు ర్యాంకు అంటే ఫస్ట్ ర్యాంక్ తోటి పాస్ అయినా. ఆ ఆనందంతో నేను ఒక పట్టుబట్టిన ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ సమ్మర్ హాలిడేస్లో రాసిన ఒక పగిలిన గుండెలు అనే నవలని ప్రజా పోరాటం అనే ఒక సాయంకాల దినపత్రిక నల్గొండ వాళ్ళు ఒకరోజు ఏదో సందర్భవశాత్తు మాటలు తెచ్చి ఆ నవల తెచ్చి అన్నాడు. ఆ నవల తీసుకుపోయి ఇస్తే దాన్ని డైలీ సీరియల్ చేశారు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా కాలేజీకి పోతూ ఉంటే ఆ నవల 65 రోజుల పాటు డైలీ సీరియల్గా వచ్చింది. నాకు చాలా గ్లామర్ పెరిగిపోయి రచయితగా మారిపోయినప్పుడు. అట్లా సాహిత్యంలోకి ఎట్లా ఎంటర్ అయ్యాను అని యాకూబ్ అన్నప్పుడు ఇవి కొంచెం గుర్తు తెచ్చుకున్నా. ఈ గుర్తు తెచ్చుకున్న దాంట్లో భాగంగా ఇప్పుడు ఆలోచిస్తే నేను పోయిటరీలోకి ఎందుకు ఎంటర్ అయ్యా అనేది కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు కొద్దిగా వామపక్ష రాజకీయాల యొక్క ప్రభావం చాలా ఉంటుంది నల్గొండలో. ఆ ప్రభావం చేత నేను నవల రాసినటువంటి వాడిని అప్పుడప్పుడే ఇప్పుడు ప్రైవేట్ కాలేజీలు మధ్య గవర్నమెంట్ కాలేజీలను ఏరుకుంటున్నాం కదా మనం. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు అనేవి స్టార్ట్ అవుతాయి అనే ఒక చర్చ వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తూ కొంత అక్కడక్కడ ఉద్యమాలు కూడా నడిచాయి. అప్పుడు నేను ఒక పాట రాశాను. ఆపండిరా చదువులు అమ్ముకొని ఏడు తీరు, తొడవండిరా శారదాంబ కన్నుల నీరు, అరమిలియనికు సీటు అమ్ముకొందురు చూడు, దొరబాబులే సీట్లు దోచుకొందురు చూడు, డబ్బు లేని వాడు దుబ్బుకు గొరగాని విధమునింకా వీరు విద్యలో చూపేరు, ఆపండిరా చదువులు అమ్ముకొని ఏడు తీరు, తొడవండిరా శారదాంబ కన్నుల నీరు అని ఒక పాట రాస్తే మా లోకల్ మిత్రులు దాన్ని ట్యూన్ చేసి పాడితే అప్పుడు నేను ఇక కవిత్వం పట్ల ఆకర్షణ చాలా పెరిగింది. అప్పటికంటే ముందు వచనం రాశాను అంటే నవలలు 2-3 లెక్క అంటే అవి అన్నీ ఏవి లెక్కకు వచ్చే నవలలు కావని నేను ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉన్నాను. కానీ నవలలు అంటే వచనం ఎక్కువ రాశాను. ఆ తర్వాత మెల్లగా కవిత్వంలోకి ఎంటర్ అయ్యాను. ఆ కవిత్వంలోకి ఎంటర్ అవుతూ ఉన్న క్రమంలో వలస దుఃఖం యొక్క బాధ నన్ను అప్పుడప్పుడు వెంటాడుతూ ఉండేది. ఎందుకంటే మేము కల్లోని కుంట నుండి చిట్యాలకి వలస వచ్చింది. నాకు బాగా ఎప్పటికీ వెంటాడేటటువంటి ఒక వేదన. ఆ వేదనని ఒక పోయం కింద
రాశాను. రాయడానికి కారణం ఏంటంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్లో కరువు ఉందంటే కరువు లేదు, కరువు వల్ల ఎవరు చనిపోరు, అదొక మానసిక వ్యాధి అన్నాడు అప్పుడు ఒక మంత్రి. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే నాకు ఇది గుర్తొచ్చి రాసిన ఒక పోయం మీకు వినిపిస్తాను. బతికి పోండ్రి దాని పేరు. ఇది ఆంధ్రజ్యోతి వివిధలో వచ్చింది. ఈ ఏట్లో ఇసక రెక్కలొచ్చి ఎగిరిపోయింది, ఎరగాలి దుమ్ము ముఖాన చిమ్మింది, బోరు పొక్కలు నోరు తెరిసినయి, బావులు భంగపడ్డాయి, బజారు దివాలా తీసింది. పోండ్రి బిడ్డ పోండ్రి, పటేన్లకే పని లేదు, మనకు కూలేడ దొరుకుతుంది. అమ్ముదామంటే గుడిసె అడుగ్గూడా లేనోళ్ళం, రైను పెడదామంటే గంటెడు జాగా నోచుకోనోళ్ళం, నింగిన నెత్తి అరికాలంటే భూమి మనది కాదు కదా. పోండ్రి బిడ్డ పోండ్రి, పట్నంలో నన్న పని చూసుకోండ్రి బతుకుండ్రి, అయినా మీకు ఇక్కడేముందని, ఒక్క జడివానకే మీ గుర్తుల్ని చెడిపేసే మొండిగోడలు, ఒక్క చలిగాలికే టపా కట్టేసే ఈ ముసలిపానం, బతికుండడం కదా ముఖ్యం వయసున్న వాళ్ళైనా. భోగి పండగ నాటి కిరాణం అప్పు, చిన్నమ్మ నడుక్కున్న 20 రూపాయలు, రామవ్వ పెట్టిన 3 షేర్ల నూకలు, పెద్ద పిల్ల నెత్తికి కొబ్బరి నూనె బదుళ్ళు, చల్లగా బతికినాక నేను తీరుస్తానని అతక చెప్పుకుంటగని పోండ్రి బిడ్డ. ఈ ముసలి పానాన్ని వదిలిపోతున్నమని గుండె పగలకుండ్రి, సంటోని పాల కొరకన్నా నువ్వింత తిను, శాంతిం కడుపు మార్చుకుంటే బతికటోళ్ళు పోరలు బలైతరు, నన్ను చూడకుండ్రి పోండ్రి అని ఒక తల్లి చెప్తున్న మాటలు. ఊరి మొగసాల కింద, రావియాకుల గలగలల కింద, రాలిపోయే కన్నీటి కింద చెప్పుకోలేని బాధ బిడ్డ కరువు, వెంట వస్తే నేను కూడా మీకు బరువు, పోండ్రి బిడ్డ పోండ్రి అని ఒక తల్లి చెప్పిన మాటల్ని నేను ఈ కవితగా రాశాను. నిజానికి 2-3 కవితలు వినిపించాలనే నాది ప్రధానమైన ఉద్దేశంగా ఉండే, అయితే సందర్భాన్ని కొంచెం 2-3 మాటలు చెప్పి 2-3 పోయమ్స్ వినిపించి ముగిస్తాను. నేను డిగ్రీ అయిపోయి పీజీలోకి వచ్చిన తర్వాత నాకంటే ఒక 4-3 సంవత్సరాలు సీనియర్గా యాకూబ్ గారు అప్పటికి చాలా సీరియస్గా పత్రికల్లో కవిత్వం రాస్తూ ఉండడాన్ని నేను ఇంకా 4-5 మిత్రులతో సహా, అంటే బహుశా సీతారాము, యాకూబ్, నాకు గుర్తున్న 2-3 పేర్లు అయితే అవే. ఆ తర్వాత కొద్ది రోజులకు నేను ఎంఫిల్లోకి వచ్చిన తర్వాత శిఖామణి, ఈ పేర్లని చూసి నాకు ఇంట్రెస్ట్గా పోయిటరీ నేను ఇదివరకు రాసిన పోయిటరీ కంటే శ్రద్ధగా నా పోయిటరీని పరిశీలించుకోవడం అనేది ప్రారంభించాను. నేను అదృష్టవశాత్తు ఎంఫిల్లో కంపారేటివ్ లిటరేచర్లో చేరడం వల్ల శిఖామణి గారికి శిష్యుడినయ్యే అవకాశం కూడా దొరికింది. ఆయన మువ్వల చేతికర్ర పుస్తకాన్ని నాకు ఇచ్చాడు. అది చదివిన తర్వాత నేను దాని ఆసరా పట్టుకొని కె శివారెడ్డి గారి ఇంటికి, నేను కాంచనపల్లి గారు ఓ రోజు మన ఇద్దరం శివారెడ్డి సార్ ఇంటికి పోదాం, ఎవరిని అడగకుండా, ఆయన కూడా చెప్పకుండా, అప్పుడు సెల్ ఫోన్లు లేవు కదా, పోతే ఏమనుకుంటాడంటే ఏమని అనుకొని మనం పోనైతే పోదామని ఇంటికి పోయాము. పోతే ఆయన చాలా ఆత్మీయంగా ఆదరించి ఆయన పుస్తకాలు 2-3 పుస్తకాలు ఇచ్చాడు. ఆ 2-3 పుస్తకాలు ఈ శిఖామణి గారి పుస్తకము తీసి చదివిన తర్వాత మాకు ఆలోచనలో చాలా పరిణతి, కొత్తదనం అనేది రావడం అనేది మొదలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే నేను అనుకుంటా ప్రవహించే జ్ఞాపకం మొదటి పుస్తకం యాకూబ్ అన్నది వచ్చింది. అది కూడా మేము తీసుకున్నాము. దాంతో కవిత్వంలో ఒక కొత్త పరిణామశీలత అనేది, పరిణామం అంటే నేను బాగా అబ్జర్వేషన్ అనేది కవిత్వంలో చాలా పెరిగింది. ఆ తర్వాత మేము రాసిన పోయమ్స్ చాలా పత్రికల్లో వచ్చాయి. ఆ పత్రికల్లో రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, తెలుగు యూనివర్సిటీ అని నాకు అనిపించింది. ఎందుకంటే తెలుగు యూనివర్సిటీలోకి ఎంటర్ అయిన తర్వాతనే ఒక భిన్నత్వాన్ని మేము చూడగలిగాము. అట్లా చూసినప్పుడు 2-3 పోయమ్స్ చాలా విభిన్నమైనటువంటి పోయమ్స్ ఉన్నాయి. 1-2 మట్టిపాట పద్యాలు కూడా మీకు వినిపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవి డిగ్రీ ఫస్ట్ ఇయర్లో చెప్పిన ఒక మాటకి అనుబంధంగా చెప్పాలి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎస్పీ కాలేజ్ సికింద్రాబాద్లో చెప్పేటప్పుడు మాకు తెలుగు లెక్చరర్ విజయలక్ష్మి గారని ఒక మేడం ఉండేది. ఆమె కవిత్వం గురించి అంతగా పట్టించుకోకపోయినా తిరుమల శ్రీనివాసాచార్య గారు సైన్స్ వాళ్ళకి తెలుగు చెప్తూ ఉండేది. నేను ఆయన కవి కాబట్టి ఆయన దగ్గరికి పోయి కొన్ని పద్యాలు చూపించాను. ఆ పద్యాలు చూపిస్తే ఆ పద్యాలు మీకు వినిపిస్తాను. ఆయన అన్న మాట తర్వాత చెప్తాను. అప్పులోళ్ళు పైసలు అడిగితే ఎట్లంచు,
పొట్టకూటి గింజలెట్టులనుచు వెరచి రైతు బిడ్డ ఉరికొయ్య కూగెరా పల్లె బతుకు మాది పాడుగాను. ఇది పద్యం. ఉన్న ఊరు నిడిసి కన్న తల్లి నిడిసి పంట చేల నిడిసి పశుల నిడిసి బోరు బండ్ల మీద ఘోరంగా తిరిగేము పల్లె బతుకు మాది పాడుగాను. పల్లెలేల తరిగే పట్నమేల పెరిగే తెలివి తోడ చూడ తేటపడు ప్రపంచ బ్యాంకు బాకు పల్లె బొండిగా దించే పల్లె బతుకు మాది పాడుగాను. అప్పు తీరేననడు ఆశలావిరియాయే కూలు దొరికిననడు యాలబాయే వయసు పోరల నోట బొంబాయి మాటరా పల్లె బతుకు మాది పాడుగాను. ఇట్లాంటి కొన్ని పద్యాలు, ఇదొక్కటి చెప్తాను. బతుకు నుంచి రాని బద్మాషు సీరియల్స్ చూడనేలా తెలివి వాడిపోవా స్టారు టీవీ గాథ సాగదీసే బాధ పల్లె బతుకు మాది పాడుగాను. ఇట్లాంటి కొన్ని పద్యాలు రాసి పుటకతోడ మనిషి బుద్ధిమంతుడే గాని పరిసరమ్ములసని పాడుజేయు సకల వసతులున్న సౌభాగ్యమే గలుగు పల్లె బతుకు మాది పాడుగాను. ఈ పల్లె బతుకు మాది పాడుగాను అనే పద్యాలు తీసుకుపోయి విజయలక్ష్మి టీచర్ మేడంకు చూపించలేదు నేను, ఎందుకంటే ఆమె కవిత్వం గురించి అంత శ్రద్ధ పెట్టినట్టు అనిపించలేదు. తిరుమల శ్రీనివాసాచార్య గారికి తీసుకుపోయి చూపిస్తే ఈ పాడుగాను ఏంది, ఇది బాలేదన్నాడు. తర్వాత ఈ తీతు పాచిముఖమునందు పండ్ల పుల్లను వేసి తిండి వేలలోనే తీతు దాన్ని లేచి లేవగానే లేగపేడను తీతు పల్లె బతుకు మాది పాడుగానంటే ఈ తీతు ప్రయోగాలు కూడా లేవు నాయన అని చెప్పాడు. దాంతో ఐ వాజ్ వెరీ మచ్ డిసప్పాయింటెడ్. ఈ పద్యాలన్నీ ముదిరిపెట్టి లోపలేసుకున్నా. ఇవి మళ్ళీ ఎప్పుడు బయటకి తీశానంటే కరెక్ట్గా నేను ఉద్యోగంలో చేరిన తర్వాత 15 ఏళ్ళ తర్వాత ఈ పద్యాలని మా మిత్రుడు, నేను ఎంఆర్ఓ ఉన్నప్పుడు నా ఆఫీస్లో ఏఎస్ఓ అనే అతను కొత్తగా కంప్యూటర్స్ అప్పుడప్పుడే వచ్చాయి, ఈ పద్యాలు చూసి ఆయన చాలా ఇష్టపడి డిటిపి కొట్టి, నేను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే పిన్ను కొట్టి ఇది ట్రాన్స్ఫర్ కింద గిఫ్ట్లు ఇస్తారు కదా, ప్రజెంటేషన్ కింద ఇది ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ప్రింట్లో వస్తేనే ఆనందం కలిగేది, కానీ డిటిపి టైప్ కొడితే ఇంత చక్కగా ప్రింట్లో వచ్చినట్టే ఉంది కదా అని అప్పుడు తెలియక భ్రమ ఇట్లా ఉంది అని చాలా సంతోషంతో దీన్ని ఎత్తుకొని సిద్దిపేటకు పోయాను. సిద్దిపేట ట్రాన్స్ఫర్ అయ్యాను. సిద్దిపేటలో ఒక మిత్రుడు చూసి ఇది టేబుల్ మీద ఉండి దాన్ని పాడాడు. ఈ పాట ఎందాక పోయిందంటే లాస్ట్కు తెలంగాణ మూమెంట్లో ఈ పాటని పాడి రికార్డు చేద్దాం సార్ అన్నారు. ఈ పాటని దేశ్పతి శ్రీనివాస శర్మ అని ఒక మిత్రుడు ట్యూన్ చేస్తే మన తెలంగాణ ఉద్యమకారుడు దేశ్పతి శ్రీనివాస్ గలంలో 1 గంట క్యాసెట్గా వచ్చిన పుస్తకం ఇది. ఇప్పుడు నేను చదివిన పద్యాలు అవే. మొదలు అట్లా డిసప్పాయింట్ అయ్యి చివరికి ఒక 15 సంవత్సరాల తర్వాత ఈ మట్టిపాట అనే పుస్తకం, చాలా చిన్న పుస్తకము కానీ చాలా మందికి రీచ్ అయింది. అది కూడా ఈ సందర్భంగా నాకు షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. తర్వాత 2-3 పోయమ్స్ మాత్రమే వినిపిస్తాను. టైం ఎంత అయింది? ఓకే, అంటే నేను ఇంకా 10 నిమిషాలు తీసుకోవచ్చా? ఆ మధ్యకాలంలో అంటే మతములన్నీ మాసిపోవును అనేది గురజాడ అప్పారావు చెప్పిన మాటకు భిన్నంగా మతములన్నీ నిలిచి వెలుగును అనే వాదాన్ని, నిలిచి వెలగాలి అనే వాదాన్ని తీసుకొచ్చిన ఒక సందర్భాన్ని చూసిన తర్వాత ఒక కవిగా తట్టుకోలేక రాసిన ఒక పోయము. అది నేను ఉద్యోగంలో చేరకముందు రాసినటువంటి ఒక పోయంను తర్వాత ప్రచురించాను. దాని పేరు పులి సంచారం. పులి ఎవరో మీకు పోయం చదువుతూ ఉంటే తెలుస్తుంది. అర్ధబ్రహ్మచర్యం అట్టిపెట్టుకున్న పులి అదృశ్య కూనల్ని కన్నది, నల్లకోట్ల మురికిలో తక్కెడబాట్ల అడుగుల్లో పాసంగాల్లా పరిశోధన వ్యవస్థల మస్తిష్కాల్లో ప్రభావశాలుల్లా పులికూనలు పాగా వేయసాగాయి. అన్ని తుది తీర్పుల అంతిమ వాక్యాలు పులికూనలే రాస్తున్నాయి. గోవుల్ని ప్రేమించే పులి పసిబాలికల్ని కామించే మూకల మాతృభక్తికి మోజుపడుతున్నది. గోవుల్ని ప్రేమించే పులి పసిబాలికల్ని కామించే మూకల మాతృభక్తికి మోజుపడుతున్నది. దేవుడు జీవుల్ని కోరే వ్యవస్థ ప్రతీకలు కదా. ప్రాణం కన్నా శీలం కీర్తించబడే దేశంలో అసీఫాను దళిత ద్రౌపదిని చేసి పగలబడుతుంటే వ్యవస్థంతా పులి ముట్టించిన వెలుగులోనే వికృత నృత్యమాడుతున్నది.
రాజుల రచ్చకే గజగజలాడిన లోకం యోగులకు పాలన అప్పగించి విలవిలలాడుతున్నది. రాజుల రచ్చకే గజగజలాడిన లోకం యోగులకు పాలన అప్పగించి విలవిలలాడుతున్నది. మానవులంతా ఒకటేననే వసుధైక కుటుంబం ఇంకో రకం మానవులసలే ఉండొద్దంటున్నది. ధర్మ మార్పిడితో తలెత్తుకోవడం మహానేరమంటున్నది. దైన్యానికి ప్రతిరూపాల కన్నీరు తుడవకుండా సర్వాంతర్యామిని మంటపం 4 గోడల నడుమ బంధించే వారి భుజం తట్టే పులి, ఊయలలో కలవరపడే మొగ్గల స్వప్నసీమల్లో విహారాన్ని నిలవేసి వెలుగు దివ్యను గర్భగుడుల్లో దాపెట్టిన పులి, మహాస్వాముల ఆంతరిక రహస్యాలకి అడ్డుగోడగడుతున్నది. పులి గోవుల కనికరపు గొంగడి కప్పుకొని మనుషుల్ని వెంటాడుతున్నది. పులి గోవుల కనికరపు గొంగడి కప్పుకొని మనుషుల్ని వెంటాడుతున్నది. మనుషులంతా ఒక్కటి కావాలే, మనుషులంతా ఒక్కటి కావాలే, మతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటి కావాలే. పులిని బోనులో పెట్టాలి, పులిని బోనులో పెట్టాలి. ఇది ఒక పోయము. నిజానికి నేను తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభం కాకముందే తెలంగాణ సాంస్కృతిక ఔన్నత్యాన్ని మనం ఎంతగా పట్టించుకున్నాము అని చెప్పడానికి చాలా ఉదాహరణలు చాలామంది కవుల్లో దొరుకుతాయి. నేను నిజానికి ఒక పోయము తెలంగాణ ఉద్యమము దాదాపు 2000 సంవత్సరం తర్వాత నుంచే కొద్దిగా మొదలైంది. అంతకంటే ముందు రాసిన ఒక పోయం ఈ సందర్భంగా నేను వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే బతుకమ్మ ఎవరో పేటెంట్ లాగా మాట్లాడుతున్నారు కదా. ఇది ఇక్కడి కవులకు కళాకారులకు, నిజంగా చెప్పాలంటే కవులు కళాకారుల కంటే సామాన్య ప్రజలు, చదువు లేని ప్రజలు ఓన్ చేసుకున్న పండగ కదా బతుకమ్మ. ఎవరికి పేటెంట్ ఉంటుంది దాంట్లో? నాకు పేటెంట్ ఉంది. నేను ఒకసారి ఆ పోయంని ఎట్లా చెప్పానో చూద్దాం. బతుకమ్మ కళ. చెట్లు పిట్టల దుప్పట్లను తీయనే లేదు, చెరువు కమలం పెదవులతో నవ్వనే లేదు, చల్లగాలి పల్సనైపై గెగరనే లేదు, మేం తంగేడు పూల మీద మంచు చుక్కల్ని తుడిచే వేకువ తుమ్మెదలమయ్యేవాళ్లం, మేమలా మూటగుట్టల మించి మూలవాయి డొంకల్లోకి పరుగు పెడితే పొద్దుటెండ పెట్టిన తొలి ముద్దుకు ఎర్రజల్కల్లో గునుగు రంగురంగులుగా పులకించేది. బతుకమ్మ దాపకం చీరలో జరీ అంచునైపోదామని ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురొచ్చేది రెల్లుగడ్డి. ఒదిగి ముద్దై ఒడిచేరేవి రిల్లల గడ్డి చేమంతులు. దసరా సెలవుల్ని సోంపువ్వుకు అంకితం చేసి బుట్టల్ని అల్లుకున్న నల్లమబ్బుల్ని తరిమేస్తూ బోటిగుండు మీద ఆనందం జెండాల్ని పాతినప్పుడు బతుకమ్మ పండగ అక్కలకు బదులు మాకే 2 వారాల ముందు మొదలయ్యేది. పూలవేటతో పాటు ఏ గుట్ట చెలమలోంచి ఏ నీరొచ్చేది, ఏ గుహాముఖంలో కుందేలు కూర్చుంది, ఏ కొండ చర్యల నడుమ కొలను కోవెలలో ఏ జలదేవత కొలువుంది, ఏం వరమిస్తుంది, యావలు కలలై రాత్రిళ్ళు కనికరిస్తే కొండ కొసమీద దేవకాంతలు ప్రత్యక్షమై బంగారు బతుకమ్మను బహుకరిస్తే చెరువులో వదిలేయ మనసు రాక ఊగిసలాడుతూ మెలకువలోకొచ్చేవాళ్లం. ఎంగిలి పువ్వుకు, సద్దుల బతుకమ్మకు పూలగుత్తుల వంతెన కట్టి పాటల రహదారులను పరిచాకనే కొత్త పెండ్లి పిల్లలు పిండారబోసిన వెన్నెల్లో ఆటల ఆరిందలయ్యింది. చుక్కలు చంద్రుడిపై మక్కువ పడ్డట్లు బతుకమ్మలు చెరువుగట్టుకు బారుగడితే ఊరు సమస్త లౌక్యమూ మరిచిపోయి నీలాకాశపు సాయంతనంలో సేదదీరేది. అత్తగారిండ్ల కొత్త చీకాకుల మీద పట్టుచీరల పరవశాల్ని తొడిగినట్టు పాటలో పాటగా పరవళ్ళు తొక్కేవి కాలిగజ్జలు, కొత్త గాజులు. కట్ట మీద చుట్టుకాముడు నడుమ బతుకమ్మ పగడమై మెరిస్తే ఆట సూదంటురాయిగా మారేది. సీతమ్మ శోకంలో శోకం పెట్టే చప్పట్లు, ఒలిగొండ వలిరాజుల వైభోగాన్ని నింగికెత్తే రాగలయలు, పేదల దుఃఖానికి చరమ గీతాలు పాడిన వైతాళికులకు హారతులు. వాళ్ళు జోరుగా పాడితే మా పటాకీలు మరింత జోరుగా, వాళ్ళు పాడడం ఆపితే వెక్కిరింతగా. గాలి చెక్కిలిగా చెంపల్ని తాకినప్పుడు, నాచువాసన ముక్కుల్ని ముంచినప్పుడు, రేయి నల్లని రెక్కల్ని విప్పినప్పుడు ఆట మాత్రం ఆగేది, పాట బాటల్లా సాగేది. దూరంగా కొండ నింగిని కలిసే చోట సృష్టి లోతుల్ని కొలవాలని పండిన గోరెంటల పర్వం మించి నీట వాలి లోనికి జారేది బతుకమ్మ. అలలు పాదాలకు గొలుసులు కడుతుంటే
జలస్పర్శకు జంకి నిలువుగానో అడ్డంగానో తలలూపి తప్పని వీడ్కోలు పాటలో తరలిపోయేది. పోయే పోయే గౌరమ్మ, పొన్నాగంటి గౌరమ్మ, తాడులోతు నీళ్ళల్లో తరలిపోయే గౌరమ్మ, మళ్ళొచ్చే పండుగకు మళ్ళీ మళ్ళీ రావమ్మ. ఇది నేను బతుకమ్మ తెలంగాణ ఉద్యమం పుట్టడానికంటే 2-3 సంవత్సరాల ముందు, అంటే ఉద్యమం పుట్టడం అంటే ఉద్యమం అంతకుముందు లేదని కాదు, మనసుల్లో ఆ భావన లేదని కాదు, అట్లా మనము సాంస్కృతిక ఔన్నత్యాలను కవులు రచయితలు వాళ్ళ భౌతిక రాజకీయాలకు భిన్నమైనటువంటి పద్ధతుల్లో ఎప్పుడూ తలపోస్తూనే ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక ప్రతీక, ఇది ఒక ఎగ్జాంపుల్ అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. అయితే సమయం కూడా చాలా అయినట్టుంది, నేను ముగిస్తాను. ముగించేటప్పుడు అదే నేను ఇందాక చెప్పాను కదా, నేను పద్యం పంచకావ్యాలు కానీ లేకపోతే బృహత్రయ్యి కానీ పెద్దగా తెలియని కుటుంబం నుంచి ఇప్పటికి వచ్చినటువంటి వాడు ఏనుగు నరసింహారెడ్డి అవి ఇవి రాసి పద్యాలు కూడా రాశాడా అని అంటే, పద్యాలు అవసరం కోసం రాస్తాను. వచన కవిత్వంలో చెబితే పేలుతుందా, పద్యంలో చెబితే పేలుతుందా అనేది మాత్రమే పట్టించుకొని రాస్తాను. కాబట్టి ఇటీవలి కాలంలో 7 కోరల వాయి అని ఎన్నికల పద్యాలు రాయాల్సినటువంటి అవసరం వచ్చింది. దానికి అవసరం ఏంటో 1-2 పద్యాలు చదివితే మాత్రం మీకు తెలుస్తుంది. అవి: దేశాన స్వాతంత్ర వేషానికప్పుడే 3 మూడిపాయే, ప్రజల పాలన పేర పరిహాసమప్పుడే 7 ఏండ్లు ఎల్లిపాయే, సకల జనులకంత సమమన్న ఓటింగు అడుగు వర్గము సేమ మరయదాయే, 5 ఏండ్లకొకసారి అరుగుదెంచెడి నేత తన లాభమే తప్ప తలచడాయే, ఎన్నికల రాగమెత్తుతూ ఎదురు వచ్చి పంచవర్షాన జరిపేరు పర్వదినము, దాని ఎత్తెంతో లోతెంతో దలచగానే బుర్రు పిట్టోల ఉరికేరు తుర్రుమంటూ, మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఓరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడ. వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఓట్లు అడిగేటప్పుడు ఇట్లా చెప్తారు: ఆకిట్ల ముగ్గేయ అక్కయ్య నేనున్న నని నజాకతు చేయు నష్కగొట్టు, ఆకిట్ల ముగ్గేయ అక్కయ్య నేనున్న నని నజాకతు చేయు నష్కగొట్టు, ఇంటి లోపల దూరి చంటిపోరల గుంజి చంక నెక్కించుక సంబురపడు, పెరటికి పరుగెత్తి పెండకళ్లను తీసి పశులకు మేతేసి పక్కుమనును, మూల్గి మంచమునున్న ముసలాయనను చేరి ఒగలైన కన్నీళ్లు ఒలకబోయు, ఎన్నికల వేల లీడర్లకెన్నికలలో ఎన్నడునురాని గడపల నన్నిదిరుగు, ఎప్పుడాడని మాటలు నప్పుడాడు, ఎన్నికలు వస్తే నటరత్న ఎవ్వడేని, మాయ మాటల హామీల మర్మమెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఓరి ఎంకన్న దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడ. తెల్లవారక ముందే గల్లీల జొరబడి మోరీల కంపెల్ల పారజూసి, సందులో గందగి ఎందుకున్నది అని అధికార గణముపై ఆడిపోసి, మంజీర నల్లాల మంచినీళ్ళేవని ఉగ్రుడై బాజారు నూపి ఊపి, ఇప్పుడు నోనిపై నిప్పు కనికలేసి అభివృద్ధికి దూరం ఆమెడనుచు, తనను గెలిపించ చూపింతు పనితనంబు ఇటుల చేతును కార్యముల్ చిటికలోన అంటూ వాగ్దాన మాలికన్ అరచిపాడు, వాడే ఈ కాలపోళ్లకు లీడర్ అంటే, మాయ మాటల హామీల మర్మ మెరిగి గుర్తు లేకుండా ఓటెట్లా గుద్దుతావు, ఓరి ఎంకన్నా దోస్తుగా ఊర్లు పోతూ ఒక్క మాట అన్న వినవార తిక్కలోడ. ఇది ఒక్క మాట, ఇది తప్పనిసరిగా ఈ ఒక్క పద్యం చెప్పి ముగిస్తాను. వాళ్ళు ఎంతకైనా మనకి ఏది కావాలంటే అది ఇస్తారు. మధ్యాహ్నము రోజు మటను బిర్యానీలు మస్తుగా తీరైన మందుతోడ, సాయంత్రము రోజు సమ్మగా విందుండు చుక్కతో నంజుకోన్ ముక్కలుండు, తీరైన చేపలు పేరైన రొయ్యలు పీతలుండును నాల్క ప్రీతి కొరకు, చికెన్ ముక్కలు లేక చిందేయగా రాజు లెగ్గు పీసుంటేనే పెగ్గు దిగును, తిండి లేకున్న ఎన్నిక తీపి ఏమి, మందు లేకున్న తిండిలో మజయలేదు, అందురన్ని పార్టీల వారందజేస్తూ 4 రోజులు గడిచేను నాటకాలు, మాయ మాటల హామీల మర్మ మెరిగి గుర్తు లేకుండా ఓటెట్ల గుద్దుతావు, ఓరి ఎంకన్నా దోస్తుగా ఒర్లుబోతూ ఒక్క మాటన్న వినవార తిక్కలోడ అని 101 పద్యం రాయాల్సిన అవసరం సృష్టించిన ఎన్నికలు. నేను ఏదైనా అవసరం కోసమే రాశాను, ఈ సందర్భానికి ఇది సూట్ అవుతుంది అంటే రాశాను, ఇది నా బాధ్యత అని భావించిందే రాశాను.
అందువల్ల కవిత్వం మాత్రమే కాకుండా అడపాదడప విమర్శలు చేయాల్సి వచ్చింది. తెలుగు హిందీ జాతీయోద్యమ గీతాలు అనే పరిశోధన, గుర్రం జాషువా, డిలాన్ థామస్ కవిత్వంలో బాల్యం అనేటటువంటి పరిశోధన, తర్వాత ఊహల వేదిక అనేటటువంటి ఒక విమర్శ పుస్తకము, అంతరంగం అనేటటువంటి ఆధునిక కవిత్వ విమర్శ, సమాహార అనేటటువంటి ఆధునిక కవిత్వ విమర్శ, ఆధునిక సాహిత్య విమర్శ చేశాను. ఇవి కాకుండా హైదరాబాదు గురించి, హైదరాబాద్ పబ్లిక్కి తెలియని సందర్భంలో హైదరాబాద్ విషాదం అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో నుండి లాయక్ అలీ రాసినటువంటి ట్రాజడీ ఆఫ్ హైదరాబాద్ను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశాను. ఆ ట్రాన్స్లేషన్తో పాటు ఒక విమర్శ వచ్చింది. ఏంటంటే, నువ్వు అది అంత ముస్లింల పక్షపాతంగా ఉన్నటువంటి పుస్తకాన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేసావు అని కొంతమంది పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు నాకు వెనక నుండి కొన్ని రాళ్ళేశారు. నేరుగా తగాదా పెట్టుకోకుండా కూడా బయట చెప్పారు. దాంతో ఇది ముస్లింలది స్పెషల్ స్టోరీ కాదు, ఇది ఒకనాటి ప్రధానమంత్రి లాయక్ అలీ రాసినటువంటి ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగు ప్రజలకు తెలియకుండా ఉండడం న్యాయం కాదు కాబట్టి నేను చేశాను. అంటే మరి అటు సైడ్ ఒక స్టోరీ ఉంటుంది కదా, అదెందుకు చేయవు అన్నారు. దాన్ని మనసు మీదకి తీసుకొని ది స్టోరీ ఆఫ్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ అని విపి మీనన్, అప్పటి క్యాబినెట్ హోమ్ సెక్రటరీ రాసినటువంటి పుస్తకాన్ని తెలుగులోకి అసఫ్ జాహీ సంస్థానం విలీన గాథ అనే పేరుతో అనువాదం కూడా చేశాను. నేను పనిచేస్తున్నటువంటి రెవెన్యూ శాఖలో రావాల్సినటువంటి మార్పులను గుర్తిస్తూ తెలుగు రాష్ట్రాల రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపు అనే పుస్తకం కూడా రాశాను. అట్లా నేను ఒక బాధ్యతాయుతమైన రచయితగా మారడానికి ఈ సొసైటీయే నాకు అవకాశం ఇచ్చింది. నేను ఎక్కడి నుండి వచ్చానో, నేను వచ్చిన స్థానం నుండి వచ్చి ఈ సొసైటీ నాకు ఇంత ఇచ్చినప్పుడు ఈ సొసైటీకి నేనేమి ఇవ్వాలి అనే ఆలోచన చేస్తూ రచన చేస్తూ ఉన్నాను. రచన అనేది ఎవరికైనా ఒకరికి ఉపయోగపడకపోతే ఆ రచనకు పెద్ద ప్రయోజనం ఉంటుందని నేను నమ్మను. అట్లా ఆలోచించినప్పుడు కవిత్వమే కాకుండా కవిత్వేతరం కూడా కొంత రాస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కవిత్వమే నా ప్రధానమైనటువంటి రచన, నా శ్వాస, నా ఇష్టమైనటువంటి టాపిక్ కూడా కవిత్వమే. కవిత్వం తప్ప నాకు జీవితంలో అంత ప్రధానమైనది ఇంకేదీ లేదు. అది మా కుటుంబ సభ్యులందరూ విమర్శగా అంటూ ఉంటారు, మన మిత్రులందరూ జోక్గా అంటూ ఉంటారు, కానీ అది నేను నిజంగా ఒప్పుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. నమస్కారం.